గుండె నిండా గుడిగంటలు ఫేమ్ విష్ణుకాంత్. సారీ, ఈ నేమ్ ఎవరికి తెలియదు కదా. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలు క్యారెక్టర్ గా తనకి ఎంతో మంచి పేరు వచ్చింది. మరి గుండె నిండా గుడిగంటల్లో తన నేచురల్ యాక్టింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పుకోవాలి. తమిళ నటుడు అయినప్పటికీ చూడటానికి మాత్రం మన తెలుగు అబ్బాయిలా కనిపిస్తాడు విష్ణుకాంత్. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఎదురు చూస్తున్న రోహిణి గురించి నిజం బయటపడటంతో సీరియల్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ సీరియల్ కి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తున్న ఈ ఒక్క సీన్ తో మరింత టీఆర్పీ రేటింగ్ పెరిగిందని చెప్పుకోవాలి. ఇక విషయానికి వస్తే విష్ణుకాంత్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ తో పాటు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న మా ఇంటి దేవత సీరియల్లో మాధవ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మాధవ క్యారెక్టర్ కూడా తెలుగు ఆడియన్స్ ని చాలా బాగా అలరిస్తున్నారు. అయితే విష్ణుకాంత్ మాధవ క్యారెక్టర్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో మరొక నటుడైన సిద్ధార్థ్ వర్మ నటిస్తున్నారు. సిద్ధార్థ్ వర్మ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న జానకి పరిణయం సీరియల్ తో పాటు ఇప్పుడు మా ఇంటి దేవత సీరియల్లో మాధవ్ గా అలరించబోతున్నాడు. అయితే విష్ణుకాంత్ మాధవ్ గా తెలుగు ఆడియన్స్ కి అలరిస్తున్నప్పటికీ ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి కారణం స్టార్ మాలో గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలుగా అలరిస్తున్నారు కాబట్టి డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సీరియల్ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మీలో ఎంతమందికి మా ఇంటి దేవత సీరియల్లో మాధవ్ క్యారెక్టర్ ని మిస్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే గుండె నిండా గుడిగంటలు సీరియల్ బాలు అండ్ మీనా, శృతి, ఇంకా సత్యం, ఇంకా ప్రభావతి గారు, ఇంకా ఒక్కళ్ళేంటి అందరి క్యారెక్టర్లు అందులో బాగానే పండిస్తున్నారు. సో అందరి కోసం చూస్తున్నా. ఎస్పెషల్లీ అసలు రోహిణి గురించి నిజం ఎప్పుడు బయటపడుతుందా అని కల్లా కూడా అనుకుంటాను. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఈ క్యారెక్టర్ కొంతనే బయటపడ్డది, ఇక మొత్తం బయటపడితే ప్రభావతి గారి పరిస్థితి ఏంటో, రోహిణి పరిస్థితి ఏంటో, మనోజ్ ఏమైపోతాడో ఇక ముందు చూడాలి ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందో. మీలో ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. లైక్ చేయండి.